హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు MaahirMix vlog. ఈ రోజు మనము పెసరపప్పుతో పలావ్ ఎలా చేయడం నేర్చుకుందాము. ఈ పెసరపప్పు పలావ్ బిర్యానీకి ఏమాత్రం తగ్గదు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ మనము బియ్యము పెసరపప్పు సరి సమానంగా తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. దీనికి కావాల్సినవి ఎర్రగడ్డలు. ఈ ఎర్రగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమోటాలని కూడా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండలి పెట్టి, బాండలి కానీ ఏదైనా అన్నం చేసుకునే దబర పెట్టి అందులో కొంచెం నెయ్యి, నూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఇందులో ఇలాచి వేసి ఫ్రై చేసిన తర్వాత కాస్త ఎర్రగడ్డలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. చూసారు కదా, ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 2 కానీ 3 కానీ మీ కారానికి తగ్గట్టుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చికెన్ మసాలా, గరం మసాలా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారము కావాలనుకుంటే లైట్గా కలర్ కోసం మాత్రం, ఇందులో మేము ఎటువంటి కలర్ యాడ్ చేయము కాబట్టి కొంచెం కారం వేసుకోవచ్చు. ధనియాల పొడి, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని కాసేపు కలవనివ్వాలి. ఇది చికెన్ మసాలా. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం సేపు కలుపుకోవాలి. ఇందులోనే మనం ఇందాక కట్ చేసుకున్న టమోటాలని కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు టమోటాలు మసాలా అంతా బాగా వేగిపోయింది. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇందులో 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల నీళ్లు చొప్పున మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో అన్ని నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల నీళ్ళు. ఇప్పుడు వాటర్ని బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు 2 వేసేయాలి. ఇవి బాస్మతి రైస్. కొంచెం వేసుకుంటే చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అది ఒక చిన్న గ్లాసుతో తీసుకున్నారు. దీనికి ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇందాక తీసుకున్న వాటర్తోనే సరిపోతుంది. కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ తగ్గించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు అది ఏమైనా ఉంటే ఇక్కడే చూసుకోవాలి. మూత పెట్టి
ఆవిరిలో ఉడకనివ్వాలి కాబట్టి పైన వెయిట్ అనేది పెట్టాలి. ఏదన్నా చిన్న గిన్నెలో వాటర్ పోసి పెట్టాలి. ఈ అన్నం అయిపోయేలోపు మనము చిన్న చిట్ చాట్ చూద్దాం. మా వంటకాలు నీకు ఎవరు నేర్పించారు? మా అత్తగారు చేస్తుంటే నేర్చుకున్నా. నేర్పించారా? నువ్వు ఇష్టంగా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నావా? వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నా. ఎన్నో ఏట నుంచి వంటకాలు? 15 సంవత్సరాల నుంచి నేర్చుకున్నా. మా అమ్మ చేసేది. నువ్వు చేసేది నీకంటే బాగా చేసేది? మా ఊర్లో పల్లెటూరు మాది. మా అమ్మ అంటే ఈ మాంసాలు చేపలు అన్నీ చేస్తుండింది, చూసేది. నేను పెళ్ళైన తర్వాత మా అత్త చేస్తుంటే నేను చూసింది. మీ అత్తగారు వంట బాగా చేసేవాళ్ళ లేకపోతే మీ అమ్మగారు బాగా చేసేవాళ్ళ వంటలు? మా అమ్మ బాగా చేసేది మా అత్తకన్నా. మీ ఇంట్లో కిచెన్ ఇంత నీట్గా సర్దున్నారు, ఎవరు మీరేనా సర్దింది? మా కోడలు సర్దింది అంతా. ఇంట్లో మీ కోడలు వండుతారా మీరు వండుతారా? నేనే ఉండేది. అంటే మీ కోడలు వండితే మీకు తెలియరు అనమాట. ఫన్నీ చిట్ చాట్ తర్వాత మన పెసరపప్పు పలావ్ ఎలా ఉందో చూద్దాము. ఉడికిపోయింది చూసారు కదా. కలర్ ఎటువంటి కలర్ యాడ్ చేయకుండా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇంకాసేపు మూత పెట్టి ఉంచాలి. కాసేపటి తర్వాత దించేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, లెమన్, నిమ్మకాయ ఊరగాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.